ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. యువత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్ మెగా జాబ్ మేళా ఆదివారం నిర్వహించగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాబ్ మేళాకు జిల్లాతో పాటు హైదరాబాద్, వివిధ జిల్లాలకు చెందిన పలు ప్రైవేటు కంపెనీలు దాదాపు 46 వచ్చాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అక్కడ ఏర్పాటు చేసిన ఆయా సంస్థల స్టాల్స్ ను సందర్శించారు. ఆయా సంస్థలో ఎందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, ఉద్యోగం చేసేది ఎక్కడ, చేసే పనేంటి, వేతనాలు ఎంత ఇస్తారు, వసతి సౌకర్యం కల్పిస్తారా తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాలు భర్తీ చేసిందని, ఇటీవలి టీచర్ల నియామకానికి మెగా డిఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి కీ కూడా విడుదల చేసిందని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. హైదరాబాద్ లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా ప్రైవేటు కంపెనీల్లో యువతకు కొలువులు ఇప్పించేందుకు జాబ్ మేళాలు చేపడుతుందని పేర్కొన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువత వివిధ అంశాల్లో ప్రత్యేక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్, తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో మెగా జాబ్ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వందలాది మంది ఉత్సాహంగా ఈ జాబ్ మేళలో పాల్గొని ఆయా కంపెనీలో ఉద్యోగాలు పొందాలని చెప్పని అనేక మంది రావడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అందించే ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 30,000 పైచులకు ఉద్యోగాలు ఇప్పటికే నిరుద్యోగ యువతకు అందజేసి జాబ్ క్యాలెండర్ కూడా అసెంబ్లీలో మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ద్వారా అందజేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 మెగా డిఎస్సీని కూడా అమలు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగ కల్పనకు సమన్వయం చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద నిరుద్యోగ యువకులకు ఇక్కడ జాబ్ మేళ ఏర్పడేసిన క్రమంలో జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ విభాగము, ఎంప్లాయ్మెంట్ అధికారిగా ఉన్నటువంటి రాఘవేందర్ గారు అందరూ కృషితోటి ఇక్కడ 1000 మంది పైన రావడం జరిగింది. నిరుద్యోగ యువకులు 46 కంపెనీలు రోజు వారి పేర్లు నమోదు చేసుకుంటున్నాయి. సాయంత్రం వరకు ట్రైనింగ్ జరిగి అందరికీ ఉద్యోగ కల్పన చేయాలని, ఇవ్వాలని చెప్పని కోరడం జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి ప్రతి 6-8 మాసాలకు ఒక జాబ్ మేళని ఈ ప్రాంతంలో ఏర్పడేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పనలో అవకాశం కల్పించాలని చెప్పని అధికార యంత్రాంగాన్ని కూడా కోరడం జరిగింది. ఈ సందర్భంగా యువతకు కూడా క్రమశిక్షణతో తమ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని మమ్ము చేయకుండా సక్రమ మార్గంలో నడవాలని చెప్పండి, పెడదారిన యువత వెళ్ళకుండా ఉండాలని చెప్పని కూడా కోరడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పి అనుకున్న క్రమంలో ఈ ప్రాంతంలోని యువత కూడా చక్కటి స్నేహాలతోటి చక్కటి దారిలో ప్రయాణం చేయాలని చెప్పండి. ఉద్యోగాలు పొందలేని వారు ఉపాధి పరిశ్రమలు ముందుకు వస్తే వారి కూడా ప్రోత్సాహంగా ప్రభుత్వ పక్షాన్ని నిలబడతామని చెప్పని యువతకు ఈ సందర్భంగా తెలియపడం జరిగిందన్న మాట చెప్తూ ఈరోజు ఇక్కడ జాబ్ మేళ ఏర్పాటు చేయడం ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకులకు చక్కటి సదావకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. అనేక మంది వచ్చినప్పుడు వారికి ఉద్యోగాలు రావాలనుకున్న అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. రాబో రోజులు వేములవాడ ప్రాంతాన్ని అటు సంక్షేమం, వీటి అభివృద్ధి 2 రంగాలు కూడా అభివృద్ధిలో తీసుకుని పోవాల్సిన లక్ష్యంలో ముందుకు పోతూ ఉన్నాం. మీరందరూ చూసారు, వేలాడ దేవాలయానికి బడ్జెట్లో 50 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది. రహదారులు వెడల్పు చేసి దానికి కూడా నిధులు వెచ్చించడానికి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. బ్రిడ్జిల నిర్మాణం కానీ, రోడ్ల నిర్మాణం కానీ ఈరోజు అనేక రంగాల్లో కూడా అభివృద్ధి, సంక్షేమం కూడా మరోవైపు ఈరోజు 200లకు నిరుద్యోగ గృహజ్యోతులు అందించడం, ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కాల్పి చేసినాం. అదేవిధంగా ఇంధనం ఇండ్లు ఇవ్వబోతున్న ఇండ్లు లేని వారికి రాబో రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అందిస్తుంది, ప్రజాపాలన అందిస్తుంది ప్రాంతం చెప్పని మాట సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.
ఇల్లంతకుంట మండలం కందికొట్కూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఇల్లంతకుంట మండలం కందికొట్కూరు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ ఈ రోజు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మరియు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ఫుడ్ కమిషనర్ మెంబర్ ఓరుగంటి ఆనంద్, రాష్ట్ర అంబేద్కర్ సంఘాల నాయకులు రమేష్ తో పాటు జిల్లా నాయకులు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. మన జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన వల్లే తాను ఎమ్మెల్యే పదవిలో ఉన్నానని సత్యనారాయణ గుర్తు చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, తమ్ముడు ఓరుగంటి ఆనంద్ గారు, అలాగే వేదిక మీద ఉన్న పేరున జయభీములు తెలియజేస్తూ, సోదరులారా, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అది ఒక అంటే చెప్తే వేరేటోళ్ళు ఏమైనా అనుకుంటారు, కానీ గుడి కన్నా, బడి కన్నా, పుస్తకం కన్నా మిన్న, సముద్రం కన్నా లోతైన వాడు, సముద్రం కన్నా వెడల్పైన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనను చదవాలి, ఆయన గురించి తెలుసుకోవాలంటే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పడుతుందనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అందరూ అంటారు అంబేద్కర్ ఇంత చేస్తే మరి మీరందరూ ఏం చేస్తారు? వాస్తవం, అంబేద్కర్ ఆనాడు మమ్మల్ని అందరినీ రిజర్వేషన్ ద్వారా ప్రజాప్రతినిధులుగా, మానకొండూరులో ఆరేపల్లి మోహన్ సర్పంచ్ ఏంటంటే అంబేద్కర్ భిక్ష, జడ్పీటీసీ ఏంటంటే అంబేద్కర్ భిక్ష, చైర్మన్ ఏంటంటే అంబేద్కర్ భిక్ష, ఎమ్మెల్యే ఏంటంటే అంబేద్కర్ భిక్ష, చదువుకున్నాడంటే అంబేద్కర్ భిక్ష. అంటే ఒక వ్యక్తికి ఇంత ఆదర్శంగా ఒక వ్యక్తి ఉన్నాడు, అది బాబాసాహెబ్ అంబేద్కర్. నాకొక్కరికే ఉన్నాడు అంటే కాదు, ప్రపంచంలో చాలామంది అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని, అందరూ అంటారు ఆదర్శంగా ఏందా అంటారు. అంబేద్కర్ను దూషించకండి, మీకు అవకాశం ఉంటే ప్రేమించండి, అభిమానించండి, దేవుడుగా భావించండి అనే మాట ముఖ్యంగా దళితులకు చెప్పదలుచుకున్నాను. మరి అయ్యా అంబేద్కర్ ఈ దేశానికి ఇంత చేసిండు, అందరికి చేసిండయ్యా. అందరు ఏమనుకుంటారు అంటే అంబేద్కర్ అంటే మాల మాదిగోళ్ళయా, ఏ ఆడంతా వాడు బిగుళ్ళోడు, ఆడు వీడు కలిసి పెడతానట బొమ్మ, ఈ అవన్నీ ఏం పని లేదా మాల మాది. మహిళా సోదరి మనలకు హక్కులు ఇచ్చింది. ప్రోత్సహించడానికి మరొక్కసారి అంబేద్కర్ చరిత్రను చెప్పడానికి మనకు వచ్చినటువంటి ప్రొఫెసర్ కాసిం గారికి, అదేవిధంగా అన్న ఆరేపల్లి మోహన్ గారికి, తమ్ముడు ఆనంద్ గారికి, అదేవిధంగా రమేష్ గారికి, ఎందుకంటే చాలామంది మేధావులు మాట్లాడినారు, చాలా విషయాలు చెప్పినారు. వాటన్నిటి కూడా మనం విని ఈ చెవితో పోగొట్టుకోకుండా మదిలో పెట్టుకొని, మనసులో పెట్టుకొని, అంబేద్కర్ అంటే ఎవరు, ఎందుకు మనం ఈరోజు ఈ విగ్రహాన్ని పెట్టుకున్నాం, 6 సంవత్సరాలుగా ఈ రోడ్డు మీద వస్తూ ఉంటే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించలే. పోయిన ప్రభుత్వంలో కానీ మన నాయకులు కానీ మరి నాకు బాధేసి తమ్ముళ్ళందరిని పిలిచి ఈ విగ్రహావిష్కరణ చేయాలి. ఒక గొప్ప మహానుభావుడు, ఆ మహానుభావుని విగ్రహాన్ని మనం ఆవిష్కరించాలని నేను అన్నప్పుడు తమ్ముళ్ళందరూ కూడా సహృదయంతో అంగీకరించి ఉన్నాను. మరి ఒకటే విషయం, అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు పెట్టాలి, ఆయనకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉన్నది మనలందరూ చెప్పినారు. దళితుల దైవం ఆయన. దళితులు ఈరోజు చదువుకోవడానికి కానీ, ఉద్యోగం చేయడానికి కానీ, ఈరోజు నాయకులు కావడానికి కానీ ఆయన ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా మనం అవుతా ఉన్నాం. కాబట్టి మరి మన పిల్లలకు కూడా మనం ఎప్పుడు కూడా ఒక దేవుని ఫోటో పెట్టుకుంటాం, దేవుడు మనల్ని కాపాడుతున్నది. మరి అందరికి కూడా దయచేసి వర్షం చాలానే వస్తుంది, మరి ఆ దేవుణ్ణి మనం కొలవాలి. వేసినమా మర్చిపోయినమా కాదు, ప్రతిరోజు కూడా మీరు దేవుణ్ణి ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో నేను తమ్ముళ్ళందరికీ చెప్పిన, నా దగ్గరకు వచ్చిన రోజే ఈ విగ్రహం దుమ్ము ఉండకూడదు, ధూళి ఉండకూడదు, ఈ విగ్రహం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి, అక్కడ దుమ్ము పడకూడదని చెప్పిన. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి 3-4 కారణాలు ఉన్నాయి. గొప్ప మహానుభావుడు, ఆయనను చూసినప్పుడల్లా గుర్తొచ్చేది చాలా విద్యాధికుడు, 18 డిగ్రీలు చేసినటువంటి వ్యక్తి. మరి ఇవన్నీ కూడా మీ పిల్లలకు చెప్పాలి. అందరికీ మరి విగ్రహావిష్కరణకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వర్షం పడుతుంది, అందరి మీద పడుతుంది కాబట్టి నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. 1 and all.
ఎల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ కొత్తపల్లి వాణి నరసింహులు మరియు రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ పడిగల రవిలు ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో గత 5 సంవత్సరాల నుంచి సర్పంచ్లుగా కొనసాగిన వీరు ఆ పార్టీలో విధానాలు నచ్చక పార్టీని వీడి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందని, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నామని మాజీ సర్పంచ్లు తెలిపారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గంలో 9వ ప్యాకేజీ కింద మల్కపేట రిజర్వాయర్ నుంచి వచ్చే కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో మాజీ మంత్రి కేటీఆర్ విఫలం కావడం జరిగిందన్నారు. ఎగువ మానేరు, సింగసముద్రం, గొలుసుకట్ట చెరువులు నీటిని అందించే ఈ 9వ ప్యాకేజీ పనిని సత్వరం పూర్తి చేయించే విధంగా జిల్లా కలెక్టర్ తో రివ్యూ నిర్వహించామన్నారు. సుమారు 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పని పూర్తవుతుందని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పిస్తారన్నారు. అంతేకాకుండా 3 దఫాలుగా రైతుల రుణమాఫీ జరగ్గా అర్హత ఉండి మిగిలిపోయిన రైతులకు తన దగ్గరుండి మాఫీ చేయిస్తారని రైతులకు మాట ఇచ్చారు. కార్యకర్తలు వారి పోరాట పరిమతో ప్రస్తుతం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందన్నారు. నామినేటెడ్ పదవుల్ని దశలవారీగా పూర్తి చేస్తామన్నారు. కార్యకర్తల్ని పూర్తి స్థాయిలో ఆదుకునే బాధ్యత నియోజకవర్గంలో తాను తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి దేవయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి కొండాపురం శ్రీనివాసరెడ్డి, నాయకులు మల్లారెడ్డి మరియు శ్రీనివాసరెడ్డి, ఏలూరు రాజయ్య, గంట బుచ్చగౌడ్, చెనిబాబు, ఎల్లగౌడ్, రమేష్, దండు శ్రీనివాస్, దేవేందర్, వంగ మల్లారెడ్డి, గంగయ్య, నందికిషన్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ బండలింగంపల్లి గ్రామం నుంచి మాజీ సర్పంచి కొత్తపల్లి నరసింహులు ఆధ్వర్యంలో సిరిసిల్ల ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక 30 మంది జాయిన్ అవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళంతా బీఆర్ఎస్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మనం కూడా వాళ్ళను అందరం కొత్త పాత అని తేడా లేకుండా కలుపుకొని ఉండాలని మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ప్రతిదీ కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళు వస్తేనే పార్టీ బలోపేతం అవుతుంది. మేమే ఉన్నాం, మాకంటే ఎక్కువ లేరు అనుడు చాలా వరకు సమావేశం కాదు. మా పార్టీలు అనేది ఎక్కువ శాతం మందితోటే డెవలప్ ఉంటుంది కాబట్టి మనం కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. బండలింగంపల్లి సర్పంచ్గా, మాజీ సర్పంచ్గా నేను గత 24 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ, టీఆర్ఎస్ పార్టీ తీసి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పెట్టిరో టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ అస్తిత్వం కోల్పోయినట్టుగా మేము కొంచెం భావించి, అందులో సరైనటువంటి ఆదరణ లేకపోవడం వల్ల ఇవాళ నూతనంగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ 8 నెలల కాలంలో చాలా కార్యక్రమాలు, పథకాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మామూలు సామాన్య ప్రజలు సంతోషపడుతున్నారు, మేము గ్రామాలలో చూస్తున్నాము. కానీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో మనం పనిచేయాలని మనం సంకల్పంతో మనం మహేందర్ అన్న ఇక్కడ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ కలుపుకోలుగా ఉన్నటువంటి వ్యక్తి నాయకత్వాన్ని మనం బలపరచాలని, మహేందర్ అన్న నాయకత్వంలో మనం పనిచేయాలని, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఇంకా బలోపేతం చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను. మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని, మీ అందరినీ నేను ఎప్పుడు పార్టీ ఆదేశాల మేరకు నేను పనిచేస్తానని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి మాజీ సర్పంచ్ కొత్తపల్లి నర్సయ్య గారి ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాల నాయకులు, అలాగే పెద్ద ఎత్తున రైతు సోదరులు, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షిస్తున్న వారందరూ కూడా మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ గత 8 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన బీఆర్ఎస్, అంటే అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్గా మారిన ప్రభుత్వం అనేకమైన మాయమాటలు చెప్పి ఇలా ప్రజలను మభ్యపెట్టి ఇలా ఏమీ చేయలేకపోయింది. కానీ కేవలం 8 నెలల కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు
రాహుల్ గాంధీ గారి యొక్క ప్రోత్సాహంతో ఈ రాష్ట్రంలోని సబ్బండ వర్ణాల అభివృద్ధికి కుల మతాలకు అతీతంగా అందరికి కూడా అన్ని రకాల గ్యారంటీలు ఏదైతే 6 గ్యారంటీలను తల్లి సోనియా గాంధీ గారు ప్రకటించారో ఆ 6 గ్యారంటీలను కూడా పూచా తప్పకుండా గత ప్రభుత్వం ఈ రాష్ట్రం పైన 7 లక్షల కోట్ల అప్పు పెట్టినప్పటికి కూడా ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీసినప్పటికి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు 6 గ్యారంటీలతో పాటు రాహుల్ గాంధీ గారు ఏదైతే హామీ ఇచ్చినరో 2 లక్షల రుణమాఫీని కూడా ఇలా ఆగస్టు 15వ తారీఖు లోపల పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఎద్దేసిన వ్యవసాయం రైతేసిన రాజ్యం బాగుపడదు కాబట్టి గత ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చినప్పటికి కూడా 10 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ చెప్పిన తప్ప ఎక్కడ కూడా ఆచరణ చేసిన పాపాన పోలేదు. ఇవాళ రైతులకు ఏమైనా మేలు జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండగ ₹1 లక్ష రుణమాఫీని ఒకటే విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఇవాళ మళ్ళీ మాట ఇచ్చిండు మడమ తిప్పకుండా మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు 3 విడతలుగా అంటే ₹1 లక్ష ఒక విడతలో, ₹1,50,000 రెండవ విడతలో, ₹2 లక్షల మూడో విడతలో ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతులందరినీ కూడా రుణగ్రస్తుల నుంచి విముక్తి పొందించిన ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఇలా రాహుల్ గాంధీ గారికి దక్కింది. ఇవన్నీ చూసి ఓర్వలేక మేము మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. ఒక పని మొదలు పెట్టినప్పుడు అందులో కొన్ని ఒడిదొడుకులు జరుగుతాయి. ఇవాళ కొంతమందికి ఆధార్ కార్డులో పేరు తప్పు ఉండొచ్చు, కొంతమందికి రేషన్ కార్డులు ఉండకపోవచ్చు. గత ప్రభుత్వం వెలగబెట్టిన విధానాల వల్ల ఇవాళ భర్తలు రుణాలు తీసుకొని ఇవాళ దుబాయ్ పోతే కేసీఆర్ గారు వాళ్ళ నోట్లో మన్ను కొట్టుకునేట్టుగా రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు తీసేయించండి. అలా రుణమేమో వాళ్ళ పేరు మీద ఉంది, రేషన్ కార్డులేమో పేర్లు లేవు. అలా కాబట్టి అటువంటి సంఘటనలు ఉంటాయి. కొన్నికల ఆధార్ కార్డులో తప్పులు ఉంటాయి, కొన్నిట్లలో పేర్లు తప్పులు ఉంటాయి. ఇవాళ ఇక్కడ ఐఓబి బ్యాంకులో కొన్ని తప్పిదాలు దొరకడం వల్ల ఇంకో 400-500 మందికి ఇంకా రుణాల మాఫీ కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఎల్లారెడ్డిపేట వరకు వచ్చినట్టయితే అతనే ₹2 లక్షల రుణమాఫీ కావాల్సిన వాళ్ళు పైన 2 లక్షల పైన ఎవరైతే రుణం తీసుకున్నారో 2 లక్షల లోపల ఏదైతే దానిపైన మిత్తి 20,000 30,000 ఉంటే దాన్ని కడితే వాటిని కూడా చేస్తామని చెప్పినాం మేము. ఇలా ఎక్కడో 10% 15% మీద మిగిలినరు. మేము ఇలా ఏదో రైతు బంధు ఇస్తామని చెప్పి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి గత ప్రభుత్వ కాలంలో కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు చేసినట్టు చేయలేయాలి. మేము ఇలా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రుణమాఫీ చేసినామంటే ఇలా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ ఆ ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏవైనా తప్పిదాలుంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. ఇవాళ మీకు ఏమన్నా పొరపాటు జరిగినట్టయితే ఆగస్టు 15వ తారీఖు తర్వాత మేము గ్రివెన్స్ నిలబెడతాము. మండలంలో ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని కానివ్వండి, బ్యాంక్ ఆఫీసర్ని కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసర్ని కానీ మీరు కన్సల్ట్ చేయండి. వారే మీ ఇంటికి వచ్చి మీదైనా ఏమైనా తప్పులు దొరికినట్టయితే వాటిని కూడా సరిదిద్ది ఇవాళ మేము ఏదైతే 32,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినామో ఆ 32 కోట్లకు రుణమాఫీ చేసే బాధ్యత మాదని చెప్పడం జరిగింది. ఇవాళ మా వాళ్ళ యొక్క ఉనికికి వాళ్ళ పీఠాలు కదులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అనేకమైన హామీలు ఇచ్చింది. ఇలా దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నది, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నది, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నది, ఇవాళ దున్నేవాడిదే భూమి అని చెప్పింది, ఇవాళ దళిత బంధు ఇస్తా అన్నది. ఏది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల ఇస్కాన్ సెంటర్ సహకారంతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సిరిసిల్లలో అత్యంత వైభవంగా కనుల పండుగ నిర్వహించారు.
సిరిసిల్ల ఇస్కాన్ సెంటర్ ఆధ్వర్యంలో పద్మనాయక కళ్యాణ మండపంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నేటి ఉదయం నుంచి శ్రీకృష్ణ పరమాత్మునికి అభిషేకాలు నిర్వహించారు. రాధాకృష్ణులకు అభిషేకం, దర్శన హారతి, గురు పూజ మరియు వచ్చిన భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం హరినామ జప యజ్ఞం, ఉయ్యాల సేవ నిర్వహించారు. భక్తులు భారీగా తరలిరాగా పద్మనాయక ప్రాంగణం హరే కృష్ణ ఉచ్చరణతో మారుమోగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుమారు కార్యక్రమానికి 3000 మంది భక్తులు విధిగా హాజరై ఆ కృష్ణ పరమాత్ముని సేవలు తరించారు. సిరిసిల్ల పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇట్టి దైవ కార్యక్రమం ప్రాణనాథ అచ్యుతదాసు మరియు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ జిందంకళ చక్రపాణి, కౌన్సిలర్ దారుణం ఆరుణ లక్ష్మీనారాయణ హాజరై అభిషేకంలో పాల్గొన్నారు.
మధురం గీతం మధురం గీతం మధురం. హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. మన ఇస్కాన్ సిరిసిల్ల అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆదివారం రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవములు ఇక్కడ ఘనంగా నిర్వహించబడుతుందని మన సిరిసిల్ల పట్టణంలోని ప్రముఖ పద్మనాయక హాల్ అనే చోట్ల విద్యానగర్లో ఉన్న పద్మనాయక హాల్లో ఉదయము 6 గంటల నుంచి ప్రోగ్రాం జరుగుతుంది. మనకి మార్నింగు 6:30 మహా అభిషేకం జరిగింది. దాని తర్వాత భక్తులందరూ అభిషేకం వీక్షించిన తర్వాత నామజపం చేశారు. ఈ యుగ ధర్మం అంటారు. ఈ కలియుగంలో ధర్మం ఏమంటే కృష్ణుని యొక్క నామాన్ని జపం చేయడం అంట. శాస్త్రంలో చెప్తుంది కలికాలే కృష్ణ నామ అవుతారు. కలియుగంలో కృష్ణుడు నామరూపంలో వచ్చారు. ఎవరైతే ఈ కృష్ణ నామాన్ని ఉచ్చరిస్తారో వాళ్ళు భగవంతుని లోకానికి తప్పకుండా వెళ్తారనేసి చెప్తారు. మనమందరూ ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో కష్ట నష్టాలు దుఃఖాలను అనుభవిస్తూ ఎంతో కష్టపడుతున్నామండి. ఆ తండ్రి అయిన భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నట్టుగా నేను పితాహం జగతో అస్మి, మొత్తం జగత్తుకు నేను తండ్రిని అని చెప్తున్నాడు. ఆయన ఈ లోకంకి ఎందుకు వచ్చారంటే మనములందరినీ ఆ భగవంతుడు ఆయన లోకానికి తీసుకొని పోవడం కోసం, ఒక తండ్రిగా ఆయన ఇంటికి తీసుకొని పోవడం కోసము ఆయన ఈ లోకానికి వచ్చారు. సో దాని ప్రకారం ఈరోజు జన్మాష్టమిగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. భగవంతుడు అంటాడు దివ్య జ్ఞానం అనే అధ్యాయం 4వ అధ్యాయంలో కృష్ణుని యొక్క జన్మ కర్మ చమే దివ్యం. కృష్ణుని యొక్క జన్మ, ఆయన యొక్క పుట్టుక, కర్మ, ఆయన యొక్క లీలలు దివ్యం అంటాం. సో ఆయనకు సంబంధించినవన్నీ దివ్యం అంటాం. ఈరోజు ఇక్కడ జన్మాష్టమి ఇంత ఘనంగా చేస్తున్నాం. ఈ దివ్యమైన కార్యక్రమం ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా మంచి ఆనందాన్ని కలిగించే కార్యక్రమం. అందులో భాగంగా అభిషేకం తర్వాత మేము నామజపాన్ని, హరినామ జపాన్ని ప్రవేశించబెట్టాము. అక్కడ ప్రతి ఒక్క భక్తులు భగవంతుని నామాన్ని, ఈ హరే కృష్ణ మంత్రం ఏదైతే ఉందో ఈ మహామంత్రము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తాం జపం చేయడం కోసం. దాని తర్వాత ఇక్కడ ఉయ్యాల సేవ చేస్తున్నాం. కృష్ణుడికి ఈ ఉయ్యాల సేవ అనేది చాలా శ్రేష్టమైనది అంటుంది. ఎందుకంటే రాధమ్మకు ఆ ఉయ్యాల సేవ చాలా ఇష్టమైనది కాబట్టి కృష్ణుడికి కూడా ఉయ్యాల సేవ చాలా ఇష్టము. అందువల్ల ఉయ్యాల సేవ నిర్వహిస్తున్నాం. ప్రతి భక్తులు ఆ ఉయ్యాల సేవలో పార్టిసిపేట్ చేసి రాధాకృష్ణ అనుగ్రహానికి ప్రతిపాసులు కావచ్చు. అలాగే దర్శనం కలుగుతుంది. తర్వాత దాదాపు 10,000 మందికి సరిపడేంత విధంగా అన్నదాన ప్రసాదం చేస్తూ ఉన్నాం. 10,000 కాదు 12,000 మంది వచ్చిన భక్తులు మంచిగా సంతృప్తి కడుపు నిండుగా భగవంతునికి అర్పించే ప్రసాదాన్ని స్వీకరించే అవకాశం ఉంది. దాని తర్వాత ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో కొద్దిసేపు కాలక్షేపం చేసి వెళ్ళొచ్చు. అదేవిధంగా సాయంత్రము 6:30 వినాయక నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఎలాంటి ఘర్షణకు తావు లేకుండా నిర్వహించుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వినాయక మండపాల నిర్వాహకులకు పిలుపునిచ్చారు. తంగలపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో మండలంలో అన్ని గ్రామాల వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి హాజరై మాట్లాడారు. వినాయక విగ్రహాల స్థాపనకు ఆన్లైన్ లో పర్మిషన్ తీసుకోవాలన్నారు. వినాయక నిమజ్జనం రోజు ఎలాంటి డీజేలకు పర్మిషన్ లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బలవంతంగా చందాలు వసూలు
చేయరాదని, మండపాల వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్, సిఐ మొగిలి తదితరులు పాల్గొన్నారు. బాగా ఆర్గనైజ్ ప్రతి విలేజ్లో అది ఒక ఫెస్టివల్గా చూసుకొని దానికి ఒక ఆర్గనైజర్ వారం 10 రోజుల నుంచి దాన్ని ఏం చేస్తారు, ఒక నెల నుంచే దానికి ఏం చేయాలా, ఏం గణేష్ అట్లా ఏడబెట్టాలా, ఏమి ఎటువంటి స్టేజ్ చేయాలా, ఎటువంటి అలంకరణ చేయాలి, ఏమి దానికి మనీ ఏంది, ఎట్లా వేసుకున్నాము అంటే చెత్తాలు వేసుకుంటారు కదా, అట్లా అన్నీ ఆర్గనైజ్ చేస్తారు. మంచిగా ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. తర్వాత ప్రతిదీ మనము అది గణేష్ ఇమర్షన్ అని పెట్టినప్పటి నుంచి ఇమర్షన్ వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. చాలా ఇన్సిడెంట్స్ అయినాయి, చాలా దగ్గర చాలా ఇన్సిడెంట్స్ అయినాయి, కానీ అవ్వద్దు, అవుతున్నాయి. ఎందుకంటే కొందరు ఒకరిద్దరు చేసే చిన్న పొరపాట్ల వల్ల అవుతుంటాయి. ఫస్ట్ మీరు ఏదైతే చేస్తారో గణేష్ ఏం చేస్తారు, చెత్తాలోచన చేస్తారా, మీరు ఎవరిని బలవంతం పెట్టరు. నెక్స్ట్ ఏం చేస్తారు, మండపం గురించి పెడతారు. మండపం ఎక్కడ పెట్టాలో ఒక మండపం పెట్టిందంటే ఇతరులకు ఇబ్బంది కలగదు. అంటే మనం చేసే కార్యక్రమం, దేవుడి కార్యక్రమం గురించి ఇతరులకు ఇబ్బంది కలగదు. అంటే అది రోడ్డు మీదనో లేకుంటే ఒకరి ఇంటి ముందనో ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దండి. బిల్లింగ్తో అంటే ఒకవేళ పెట్టండి అని అంటే పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. తర్వాత రోడ్డు మీద పోయేతలకు కూడా ఇబ్బంది పెట్టదు. నువ్వు గల్లీ క్లోజ్ చేసినావంటే 11 రోజులు 12 రోజులు వాడు చుట్టూ తిరిగిపోవాలి. దానివల్ల ఇష్యూస్ వస్తే కొట్లాడతారు. కాబట్టి మండపం కూడా పెట్టేటప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా పెట్టండి. నెక్స్ట్ ఏం చేస్తారు, గణేష్ని కొనుక్కొని వస్తారు. కొనుక్కునేటప్పుడు మీరు ఆలోచించండి, అరే ఎంతది మన గణేష్ ఏంది, మన గల్లీలో పోతుందా లేదా అంటే మీ జాగ్రత్తలు చిన్న దానిలో. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎవరికి పైకి ఎక్కుతారు, పైకి ఎక్కి దాంతో పైకి ఎత్తేటప్పుడు షాక్ కొట్టడం, తడి కొడితే తర్వాత ఇబ్బంది పడే కార్యక్రమం చాలా ఉంటుంది. ఒక్కోసారి యువతల నుంచి అవతలకి దాటకుంటే అంటే రోడ్డు యూటర్న్ కూడా తిరగకుంటే యువతల నుంచి క్రైన్లు తెచ్చి అవతలికి పెట్టడం, ఇట్లాంటి ఇబ్బందులు చాలా అయినాయి గణేష్లో. అందుకని చెప్తున్నా ఎక్స్పీరియన్స్ మీద. అయితే మీ గల్లీలో ఏది పడుతుందో ఎంత పెట్టాలనో మీరు అంతే తెచ్చుకోండి, పెద్దది తెచ్చి దాన్ని ఇబ్బంది పడొద్దండి. తర్వాత వైర్లు కట్ చేయడం, కరెంట్ ఉంటుంది, ఇబ్బందులు మీ కెపాసిటీని బట్టి వచ్చే గణేష్లు తెచ్చుకున్న తర్వాత ఇదంతా ముందర మీకు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, మేము పెడుతున్న ఫలానే ఎప్పుడు లక్ష్మయ్య పెడుతున్నారు, మీరు ఎక్కడ గణేష్ అరే అన్నీ అడుగుతున్నారు, ఇది గణేష్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, మా గణేష్లో మా ఇన్ఫర్మేషన్ ఎట్లా అడుగుతారో అది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోద్దండి, అది తీసేయండి. అది ఎందుకు తీసుకుంటున్నాం ఇప్పుడు, ఈ మీద మాకేం అవసరం, మాకు పోయేది పోతాడు, కింద పడతాడు, గిరి పడతాడు, యాక్సిడెంట్ అవుతాడు, ఇవన్నీ మెలకువలు మిమ్మల్ని పిలిచి చెప్పాల్సిన అవసరం లేదు కదా. అయితే ఇన్ఫర్మేషన్ ఉంటే ఏంటంటే మేము మీది వాచ్ ఉంటుంది, అంటే మీ గణేష్ పెట్టిందంటే అక్కడ ఒక బుక్ పెడతాం, పాయింట్ బుక్ పెడతాము, దానికి ఒక షార్సిటీ ఉంటుంది, మా కానిస్టేబుల్ చెక్ చేస్తుంటారు, నైట్ ఆఫీసర్లు వచ్చి చెక్ చేస్తుంటారు. అంటే తర్వాత మళ్ళీ మన మండపం అయినాక జాగ్రత్తలు ఏమున్నాయి, వీళ్ళు తీసుకున్నారా లేదా, ఇవన్నీ మీ మీద దాని మీద వాచ్ ఉంటుంది. ఇప్పుడు పర్మిషన్ లేని పెడితే దాని దగ్గరికి ఎవరు అక్కడ పడుకోరు. మేమేం చేస్తాము, పడుకోకుండా కూడా రాత్రి బండి పెడితే బాబు రా ఇక్కడ పడుకుంటాం చెప్పరా. ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మా లెక్కలో ఉంటే మేము దానికి ఒక పద్ధతి ప్రకారము ఇచ్చేస్తాము. అది తీసిరా లేదా, ఇంకోటి ప్రాబ్లం ఉందా, క్రైమ్ ప్రాబ్లమా, ఇంకో ప్రాబ్లమా, మా కంట్రోల్లో ఉంటారు, మాకు తెలుస్తుంది కాబట్టి ఇది చేస్తాం. తర్వాత మేము ఎన్ని విగ్రహాలు ఉంటే ఎట్లా బందోబస్తు చేసుకున్నాలా, వీటన్నిటికీ అవసరం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ బలవంతంగా పోలీసు వాళ్ళు తీసుకుంటారు అని ఎప్పుడు అంటుంటారు, ఒక 20 ఏళ్ళ కిందట మమ్మల్ని అడుగుతారంటే ఇప్పుడు ఏం లేదు, అందరు అలవాటు అయిపోయారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అందరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దానివల్ల మీకేం నష్టం లేదు, ఇంకా లాభమే ఉంది. తర్వాత ఈ స్టేజ్ స్థలాలలో ఏమి ఇబ్బందికరమైన స్థలాల్లో వేయద్దండి. అంటే గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో కీర్తి శేషులు మేడ ఎల్లయ్య జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ మహేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి కేకే మహేందర్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మేడ ఎల్లయ్య 69వ జయంతి సందర్భంగా కొత్తపల్లి గ్రామస్తులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు డాక్టర్ మహేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. తాను పుట్టిన గ్రామానికి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కాంక్షించారు. సామాన్య ప్రజలకు వైద్యం చాలా విలువైందని గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ మహేష్ ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ రాజనరసింహారెడ్డి, మండల అధ్యక్షులు హమీద్, మేడ భాస్కర్, సంజీవ్, విఠల్, గణేష్, శ్రీనివాస్ రెడ్డి, దేవగౌడ్, జోగురాజయ్య, వంగ శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మేడం మల్లవ్వ, డాక్టర్ శ్రవణ్ కుమార్, మధు, అరవింద్, జయరాం, నరసింహులు, స్వరూప, రేణుక, సునీత, గ్రామస్తులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. షుగర్ టెస్ట్ కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అవసరమైన వాళ్ళకి మెడికేషన్ కూడా మందులు ఇట్లాంటి ఫెసిలిటీస్ అందరూ యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా హెల్త్ పరంగా కొద్దిగా కాన్షియస్నెస్ పెరగాలి. అంటే అందరి టెక్నాలజీ పరంగా కాన్షియస్నెస్ పెరిగింది కానీ హెల్త్ పరంగా కొద్దిగా కాన్షియస్నెస్ పెరగలేదు. ఏంటంటే నాకేం రాదు, నాకు బీపీ ఎందుకు వస్తుంది, షుగర్ ఎందుకు వస్తుంది, హార్ట్ ఎందుకు వస్తుంది కాకుండా ప్రతి ఒక్కరు ఒక 35-40 ఎవరైనా విధిగా ఇయర్లీ వన్స్ ఒకసారి హెల్త్ చెకప్ లాగా బేసిక్ టెస్ట్ ఈసీజీ లాగా చేసుకుని డాక్టర్ సలహా మేరకు కొన్ని టెస్టులు అవసరం చేసుకోవాలి. తర్వాత కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరైతే వేసుకుని దాకా ఉన్నవాళ్ళు కొద్దిగా కంప్లీట్ అవాయిడ్ చేసుకోవాలి. తర్వాత షుగర్ బీపీ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఇయర్లీ హార్ట్ చెకప్ లాగా చేసుకోవడం చాలా బెటర్, ఉత్తమం. ఎందుకంటే సీరియస్ అయిన తర్వాత హరిబరి హాస్పిటల్కి పరిగెత్తి, ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒక్కసారి అడ్మిట్ అయితే లక్షలు డబ్బులు పెట్టడం. ముందు జాగ్రత్తగా మనం సంవత్సరానికి మాట ఒక 2,000 నుంచి 3,000 ఖర్చు పెట్టుకుంటే బేసిక్ టెస్ట్లో తెలిసిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా విధిగా అంటే నాకు ఏం రాదు అని కాకుండా, ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చింది ప్రతి ఒక్కరు. ఒకప్పుడు ఒక 20 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ ఉన్నది లేదు ఫుడ్ కానీ లైఫ్ స్టైల్లో కానీ. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్త్ చెకప్ మీద కూడా కొద్దిగా కాన్షియస్నెస్ ఉంది. హెల్త్ చెకప్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే సీరియస్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఒక స్టెంట్ అంటే యాంజియోగ్రామ్ అంటే ఒక స్టెంట్ వేసుకోవాలంటే 1,00,000 నుంచి 2 లక్షలు ఖర్చు ఉంటుంది. ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి కొంతమందికి ఆరోగ్యశ్రీలో కవర్ అయిపోతుంది. ఆరోగ్యశ్రీ లేని వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతుగా హెల్త్ రిలేటెడ్ వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇయర్లీ వన్స్ అంటే చెక్ చేసుకోవాలి. ఈ క్యాంపుకి సపోర్ట్ చేసిన అందరికీ గ్రామ ప్రజలకు మహేందర్ రెడ్డి సార్, సర్పంచ్ సార్ అందరికీ ధన్యవాదాలు సార్. అంటే తల్లిదండ్రులను కూడా దీని కాన్సెప్ట్ ఏంటంటే సార్, నేను ఏదో నా తండ్రిని గొప్ప చెప్పుకోవడం కాదు, అంటే నా తండ్రికి సేవ చేయడం అనేటువంటి ధర్మం. అంటే మన తల్లిదండ్రులకు సేవ చేయడం అనేటువంటిది మన ధర్మం. ఆ ధర్మాన్ని నిర్వర్తించినప్పుడే మనం మన నెక్స్ట్ జనరేషన్కి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాం. కాబట్టి ఎవరైనా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను వాళ్ళే ప్రత్యక్ష దేవునిగా భావించి చేయాలనే ఒక సంకల్పం. అంటే నేను చేసి నేను గొప్ప చేసుకోవడం కాదు, నేను చూసి ప్రతి ఒక్కరు ఎవరో ఒక 10 మందిలో ఒకరైనా ఇన్స్పిరేషన్ తీసుకొని సమాజ సేవతో పాటు తల్లిదండ్రుల సేవ అనేటువంటి ప్రైమరీగా భావించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడ ఎల్లయ్య గారి పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి తనయుడు డాక్టర్ మహేష్ కుమార్ గారు ఈరోజు ఏదైతే పుట్టిన ఊరును, కన్న తల్లిదండ్రులను మరవకూడదు, నేను పుట్టిన గడ్డను మరవకూడదు, వారి రుణం నేను తీర్చుకోవాలి, అలాగే దాంతోపాటు మానవ సేవయే మాధవ సేవ అనే ఒక నానుడిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు పుట్టిన ఊరిలో తనకున్న విద్యను ఉపయోగించి వారికి వైద్య సేవలు అందించడానికి వచ్చి ఈరోజు ఏదైతే ఈ మెడికల్ క్యాంప్ చేస్తుందో నిజంగా కూడా వారి గొప్ప మనసుకు మేము శిరస్సు మంది నమస్కారం తెలియజేస్తున్నాం. వల్ల ఇటువంటి ఆదర్శవంతులు ఈ ప్రాంతంలో చాలామంది డాక్టర్లు ఉండొచ్చు, వాళ్ళ పెద్ద పొజిషన్లో ఉండొచ్చు వాళ్ళ, కానీ కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరును, పెరిగిన ప్రాంతాన్ని నేను మరిచిపోవద్దు. ఏ గడ్డమైన నీళ్లు తాగినో, ఏ గాలి నేను పీల్చుకున్నానో ఆ ప్రాంతానికి నేను రుణం తీర్చుకోవాలి. కన్న తల్లిదండ్రులకు కూడా నేను గొప్ప కోరిక చేయాలని ఒక గొప్ప సంస్కృతితో తను చేస్తున్న ఈ యొక్క సేవను నిజంగా కూడా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇలా ప్రజలకు కావాల్సింది గూడు, విద్య, వైద్యం. ఒక మనిషి ముందుకు పోవాలంటే ముందుగాల వారికి విద్య అవసరం, ఆరోగ్యంగా ఉండడానికి వైద్యం కూడా అవసరం. ఇంతకుముందు వారు మాట్లాడుతూ మారుతున్న జీవన ప్రమాణాల్లో
ఇవాళ మారుతున్న కాలంలో అనేకమైన రోగాలు మనకు సంక్రమిస్తున్నాయి. ఇవాళ ఇంతకుముందు ప్రకృతిలో పండించిన పంటలు మనం తిన్నాం, ఇవాళ కలుషితం లేని ఆహారాన్ని తిన్నాం, కలుషితం లేని నీళ్లు తాగినాం, కలుషితం లేని గాలి పీల్చుకున్నాం. ఇవాళ మారిన క్రమంలో మారుతున్న జీవన శైలికి 60 ఏళ్ళకి వచ్చే జబ్బులు 30 ఏళ్ళకే వస్తున్నాయి. కాబట్టి ముందస్తుగా చెకప్ చేసుకోవడం వల్ల చాలామందికి చాలా ఉపయోగపడుతుంది. వారు ఈరోజు వారి తండ్రి గారి 69వ పుట్టినరోజు సందర్భంగా పుట్టిన ఊరును మరవకుండా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఊరునే కాకుండా ఈ ప్రాంతానికి కూడా మీ సేవలు అందించాలని చెప్పి మీరు కానీ మీ మిత్ర బృందం గారితో కానీ ఈ ప్రాంతానికి కూడా ఇటువంటి వైద్య శిబిరాలు అందించి ఈ ప్రాంతం యొక్క ఈ గడ్డ యొక్క రుణం కూడా మీరు తీసుకునే దిశగా మీ యొక్క కృషి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారికి విజ్ఞప్తి చేస్తూ, మీ సేవలను త్వరలో మేము కూడా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఇక్కడి వారికి మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా మేము కూడా కొన్ని క్యాంపులు పెట్టాలనుకుంటున్నాం. అందులో కూడా మీరు భాగస్వాములై మీ వంతు సహాయత అందించాలని కోరుకుంటూ, ఇటువంటి వారు ఇంకా మిమ్మల్ని చూసి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డలు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సాధ్యమైనంత వరకు మన ప్రాంత ప్రజల యొక్క వైద్య ప్రమాణాలను పెంచడంలో, వారికి వైద్య సహాయాలను అందించడంలో వారి సహాయశక్తుల కృషి చేయాలని మిమ్మల్ని పూర్తిగా తీసుకోవాలని చెప్పి ఈ క్యాంపు నిర్వహిస్తున్న మీకు, అలాగే ఈ గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల గణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షా హనుమాన్లు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీసీల ఆరాధ్య దైవం బీపీ మండల్ 106వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షా హనుమాన్లు మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల కొరకు బీసీ మండల కమిషన్ చేసిన సిఫార్సు కృషితోటే విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు వచ్చాయని పర్షా హనుమాన్లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీల కుల గణనను చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరవేణి మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు తడుక కమలాకర్, విద్యార్థి నాయకుడు కంచర్ల రవిగౌడ్, నాయకులు కందుకూరి రామగౌడ్, ప్రసాద్, తిరుపతి, శ్రీకాంత్, విజయ్, శ్రీనివాస్, రాజు, కైలాష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. పై అధికారుల వేధింపుల వల్లే గ్రామ పంచాయతీ సెక్రటరీ లంబాడి శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య ఆరోపించారు. ఇలంతకుంట మండలంలోని కృష్ణారావు పల్లెకు చెందిన పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహించిన లంబాడి శ్రీనివాస్ మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ ఆఫీసులో సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగం పొందగా ఎంపీడీఓ శశికళ ఉద్యోగం నుంచి రిలీవ్ చేయకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడని తోటగయ్య ఆరోపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీనివాస్ లు ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారని తెలిపారు. ఇల్లంతకుంట మండలం కృష్ణరావుపల్లె పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి లంబాడి శ్రీనివాస్ తను ఉద్యోగరీత్యా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మొన్నటిదాకా పనిచేసిన పాలకవర్గానికి కానీ అందరికీ సహాయ సహకారాలు అందించుకుంటా మంచిగా బ్రహ్మాండంగా పనిచేసినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారు. అయితే తాను గిరిజన కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా తన విద్యను అభ్యసించి అనేకమైన ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తి. 9 ఉద్యోగాలు గవర్నమెంట్ జాబు సాధించినటువంటి శ్రీనివాస్ తనకు మున్సిపల్ శాఖల్లో అకౌంటెంట్గా ఉద్యోగం వచ్చి ఎన్ఓసీకి అప్లై చేసుకొని తిరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్ఓసీ ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి ఇల్లంతకుంట మండలంలో పరిషత్తులో పనిచేస్తున్నటువంటి ఎంపీఓ గారు తనను వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా మనస్తాపానికి గురి చేసే విధంగా గత 10 రోజుల నుండి తిప్పుకున్నటువంటి చరిత్ర చెప్తా ఉన్నాడు శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు శ్రీనివాస్ను మా అధ్యక్షులు తోటాగన్న గారు, అదేవిధంగా మా మాజీ ఎంపీటీసీలు, అదేవిధంగా మిగతా మిత్రులందరితో కూడా పరామర్శించడం జరిగింది. తను స్వయంగా కూడా వెళ్ళజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా దూషించడంతో పాటు అవమానపరిచిండు. నీకు ఉద్యోగం నువ్వు కాదు ఎవరో రాస్తే వచ్చినట్టుంది ఉద్యోగం, నీ ముఖానికి ఉద్యోగం వస్తుందని చెప్పి బహాటంగానే అక్కడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో
ఎంపీఓ గారు ఇష్ట రీతిలో తన మీద మాట్లాడడంతో ఆయన మనస్తాపం చెంది ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం జరిగింది. తనను మేమందరం కూడా పరామర్శించడం జరిగింది. వెంటనే ఎంపీఓ అయినా అదేవిధంగా ఇంత తదనంగా జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నటువంటి ఎంపీడీఓ గారు ఏం చేస్తున్నట్టు ఇప్పుడు వాళ్ళ ఆఫీసులో ఇంత తతంగం నడిచింది. అయినా కూడా ఎంపీడీఓ గారు కనీసం దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇష్టానుసారంగా తను కూడా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఎంపీడీఓ గారిపైన అదేవిధంగా ఎంపీఓ గారిపైన బాధ్యులైనటువంటి వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 9 ఉద్యోగాలు సాధించినట్టుగా చెప్తా ఉన్నారు. ఒకతను 9 ఉద్యోగాలు సాధించడం అంటే చాలా గొప్ప విషయం. ఆయనకున్న ప్రతిభతోటి, ఆయనకున్న విజ్ఞానంతో, తెలివితోటి ఆయన ఉన్నత ఉద్యోగాలు సాధించుకున్నాడు. తాజాగా మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అట్లాగే జూనియర్ లెక్చరర్గా ఉద్యోగం సంపాదించినట్టుగా చెప్తా ఉన్నారు. ఉన్న ఉద్యోగం నుంచి రిలీవ్ చేయడానికి, పంచాయతీ సెక్రటరీ విధుల నుంచి రిలీవ్ చేయడానికి, విడుదల చేయడానికి గాను ఇల్లంతకుంట మండల పరిషత్ ఎంపీఓ అహ్మద్ అనే ఆయన ఉద్యోగి, అట్లాగే అక్కడ ఎంపీడీఓ శశికళ మేడం గారు, వారు ఇతన్ని అవమానపరిచి, అవహేళనపరిచి, నువ్వు ఒక్కడివి ఇన్ని ఉద్యోగాలు ఎలా సంపాదించావు, నువ్వేదో ఫేక్ న్యూస్, ఫేక్ లెటర్స్ తెచ్చుకొని నీకు రాని ఉద్యోగాలను వచ్చినట్టుగా చెప్తున్నావని చెప్పేసి ఆయనను మానసికంగా హింసించడం, అట్లాగే అవమానపరిచి తక్కువగా మాట్లాడి ఆయనను మానసిక క్షోభకు గురి చేయడం వలన ఇవాళ పంచాయత్ సెక్రటరీ శ్రీనివాస్ గారు నిమసంబారకు గట్టి మందు తాగి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి పూనుకున్నాడు. అత్యంత అవమాననీయంగా ప్రవర్తించి ఆయనను అవమానానికి గురి చేసి ఆయన అంటే ఒక మనిషి ప్రాణత్యాగానికి ఒడిగట్టిందంటే ఆయనను ఎంతగా ఇబ్బందులకు గురి చేసిండ్రు, ఆయనను ఎంతగా మానసిక క్షోభకు గురి చేసిండ్రో మనం గమనించవచ్చు. జిల్లా కలెక్టర్గా అన్నీ చూసుకొని మరి ఒక పంచాయతీ సెక్రటరీ కింద ఉద్యోగి పెద్ద ఉద్యోగం సాధించిండు, ఆయనను విడుదల చేయాలి అని చెప్పేసి అక్కడ క్షేత్రస్థాయి అధికారులకు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, లేకపోతే ఎంపీఓ కావచ్చు, సరి అయిన గైడ్లైన్స్ ఇచ్చి, సరి అయిన ఆదేశాలు ఇచ్చి రిలీవ్ చేయాల్సిన జిల్లా కలెక్టర్ గారు మరి ఒక కింది ఉద్యోగి ఇలా ఆత్మహత్యకు పూనుకున్నాడంటే ఇలా జిల్లా కలెక్టర్ గారి నిర్లక్ష్యం, జిల్లా కలెక్టర్ గారి ఫెయిల్యూర్ అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఒక జిల్లా కలెక్టర్గా, జిల్లా అడ్మినిస్ట్రేటర్గా బాధ్యత వహించి ఒక కింది ఉద్యోగిని గౌరవించాల్సింది, కింది ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా చూసుకొని అందరు ఉద్యోగులతో కూడా మంచిగా పనిచేసుకొని జిల్లా సమగ్ర అభివృద్ధికి, అట్లాగే ఉద్యోగుల సంక్షేమానికి బాధ్యత వహించాల్సిన జిల్లా కలెక్టర్ గారు మరి అలా నిర్లక్ష్యం చేయడం వలన వారి కింద పనిచేసే మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు కావచ్చు, అట్లాగే ఎంపీఓ గారు కావచ్చు, నిర్లక్ష్యంగా మాట్లాడి ఆయన పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, అవమానించడం వలన వీళ్ళు ఆత్మహత్యకు పూనుకున్నాడు శ్రీనివాస్ గారు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరిగితే మిగతా ఉద్యోగులు కూడా వారు సక్రమంగా పనిచేయడానికి, ఈ జిల్లాలో పనిచేయడానికి, వివిధ హోదాల్లో పనిచేయడానికి కూడా మరొక అంటే ఇన్సెక్యూరిటీగా, అభద్రతగా భావిస్తారు, అభద్రతగా ఫీల్ అవుతారు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దీన్ని కూడా బాధ్యత వహించి శ్రీనివాస్కు ఆరోగ్యం బాగయ్యేదాకా ఆయన ఆ ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరించాలి. మరి దీనికి పూనుకున్న అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలి. ఇట్లాంటి ఇంకొకసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ ఉద్యోగి కూడా కావద్దని చెప్పేసి నేను మా పార్టీ పక్షంగా చెప్తా ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.